తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ లో వివిధ జిల్లాలకు వెళ్లొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల కమిటీ పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుంటే ఆర్థిక రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం గాని కమిషన్ గాని విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్, మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుచుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ప్రతి రేషన్ డీలర్ 500 నుంచి 1000 ఓట్లేసే దమ్ము గడుస్తున్న రేషన్ డీలర్లు ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్లను అన్ని వెంటనే విడుదల చేసుకుంటూ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేషన్ డీలర్ల ఐక్యత మనం ప్రభుత్వానికి చూసే అవకాశం ఉన్నది కాబట్టి 17,000 మంది రేషన్ డీలర్లారా మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం. గ్రూపులకు అతీతంగా 17,000 మంది రేషన్ డీలర్లు శాంతియుతంగా 5వ తారీఖు శుక్రవారం నాడు రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆ గ్రూపులను కూడా 100% మాకు మోరల్ సపోర్ట్ కావాలని ఈ ప్రెస్ ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఆ నాయకులను కోరుతున్నాం.